యాదాద్రి భువనగిరి జిల్లా వెలుగొండ పట్టణంలోని స్వర్ణకరల భవనంలో సోమవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ జానీ అఫ్రోజ్ అధ్యక్షతన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వెలుగొండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందిన సర్పంచ్ అభ్యర్థి పల్సం రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెలుగొండ మాజీ జెడ్పీటీసీ ముగుళ్ళ శ్రీనివాస్, నాయకులు ఐటిపాముల సత్యనారాయణ, కొండూరు వెంకటేశం, పబ్బు శ్రీనివాస్, భగత్, బెల్లిద శ్రీనివాస్, కళ్యం మానయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి మీ పాత్ర గ్రామ పంచాయతీలో మరి కంపల్సరీ చాలా కీలకం. ప్రజా సమస్యలపై మీరు స్పందించి ప్రజలకు టైం ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరు కంపల్సరీ ప్రజల బొమ్మని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వారికి ప్రత్యేక అభినందనలు తెలుస్తూ, ముఖ్యంగా వాస్తవంగా నేను ఈ ఎన్నికల్లో నిలబడద్దే అనుకున్నా. ప్రజల ఒత్తిడితో, అదేవిధంగా మా పార్టీ కూడా నన్ను నిలబెట్టి కంపల్సరీ తప్పని పరిస్థితుల్లో నేను విత్డ్రా వరకు కూడా నేను క్యాండిడేట్ కాను అని నేనైతే నిశ్చయించుకున్నా. మరి మన వాస్తవంగా ప్రజలందరి ఒత్తిడితో, మా పార్టీ శ్రేణుల ఒత్తిడితో కూడా నేను నిలబడడం జరిగింది. దాంతో వాస్తవంగా లేట్ జరిగింది. అంటే ఇంత క్రితం ఉన్న అనుభవంతో ఒక్కసారి నామినేషన్ వేయకముందుకే ఊరు మొత్తం నేను సింగిల్గా దిగొట్టాను. అంటే టైం మాకు ఒక నామినేషన్ విత్డ్రా లేదాక కూడా మరి క్యాండిడేట్ కాబట్టి బాగా లేట్ అయింది. మరి విలేజ్లో అందరినీ కలవలేకపోయినా, మరి వాస్తవంగా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా, అంటే నాకు చిన్నప్పటి నుంచి, నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నాకు ప్రజలతోని అనేక సంబంధాలు ఉన్నాయి. వారిలో మమేకమై తిరుగుతున్న క్రమంలో విద్యార్థి దశ నుండి ఇక్కడున్న నాకు అందరూ తాతలు, అవ్వలు, అమ్మమ్మలు, మామలు, మిగతా కొంతమంది అక్క చెల్లెళ్ళు, దాంతోపాటు వరుస మా బామ్మల టైప్ ఉన్న ఊరు మొత్తం ఏ కులం అనకుండా నాకు ఈ వరుసతోనే నన్ను పిలుస్తారు. మరి మన్మడారి వరుస తాతలు, మరి అదే వరుసతోనే ఒక గత 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. నిత్యం నాకు ఒక రాజకీయాలే కాదు, మరి ఇక్కడ మంచికైనా చెడుకైనా నన్ను ఆదరిస్తూ ఒక వాళ్ళ సొంత మనవల్లాగా, సొంత బిడ్డలాగా నన్ను ఆదరించడం జరిగింది. మరి వారు అదే ప్రేమతోని ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నా, మరి ప్రజలందరూ ఆ ఎమ్మెల్యేని చూడకుండా మరి నన్ను ఒక తమ బిడ్డలాగా ఆదరించి మరి ఇంతదాకా తీసుకొచ్చిండ్రు. వాస్తవంగా నేను దానికి బాగా సంతోషపడుతున్నా. ప్రజలందరికీ నా కోసం నాకు ఓటేసిన ప్రతి ఓటర్కు, అదేవిధంగా ఈ మా పార్టీ శ్రేణులకు ముఖ్యంగా ప్రత్యేకించి నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మా ఇప్పటికీ మరి 7,500 ఓట్లలో 6,000 చిలుకు పై చిలుకు పోలింగ్ చేయడం జరిగింది, పోలింగ్ శాతం జరిగింది. దానిలో నాకు 2,700 చిల్లర రావడం జరిగింది. మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు వాటికి 200 చిల్లర, అటీలు 200-300 వచ్చినాయి. మరి అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ మరి ఒక చురుకలాగా భావించాలి. మరి అతన్ని మరి ఇది నా ఓటమి నేను స్వీకరిస్తున్నా. నైతికంగా నేనే విజయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. అంటే వ్యక్తిగతంగా నాది కాదు, ప్రజలది ఇది. ఈ ప్రజలందరూ ఆదరించి నన్ను మరి ఈ స్థాయిలో నిలబెట్టిండ్రు. మరి ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. మరి అతను ఇప్పటికైనా పార్టీ రహితంగా మరి అనేక ఈ వెలుగొండకు ఇచ్చిన హామీలు మరి నెరవేర్స్తారని చెప్పి భావిస్తున్నా. నెరవేర్చకపోతే మేము మా పార్టీగా ఇప్పటి నుంచి మేము అతనికి ముళ్ళు కట్టేలాగా మేము ఉండి, ఒక ముళ్ళులాగా కట్టేలాగా ఉండి మరి అతనిని అభివృద్ధి పరిచేంత వరకు కూడా ఏమంటుండి మన వెలుగొండ పట్టణాన్ని అధికారం ఉన్న పర్లేదు వాళ్ళని మేము ప్రతిపక్షంగా ముందుకుంటూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ వెలుగొండ అభివృద్ధికి మేము కూడా తోడ్పడతామని చెప్పేసి ప్రజలకు విన్నవిస్తున్నాం. అదేవిధంగా నేను తెలుసు ఇప్పటికీ
ఇది 4వ దఫా ఓడిపోవడం కంటిన్యూగా సర్పంచ్గా 3 సార్లు ఓడిపోయినా 4వ దఫా ఓడిపోయినా అయినా నేను ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు. రాజకీయాలకు నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నా. నేను ఇప్పటి కాదు ఓడిపోయినా అనేది ఎప్పుడు కూడా నేను వెన్ను చూయించలే, ఇప్పుడు కూడా చూయించను. నేను ఉన్నంత కాలం ప్రజలలో ఒలిగొండ పట్టణానికి ప్రజలలో ఉండుకుంటూ ఒలిగొండ మండల ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ నా సేవలు ఉపయోగిస్తానని చెప్పేసి మరి నేను మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ